టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నలుగురు నిందితులకి నాంపల్లి కోర్టు 3 రోజుల సిట్ కస్టడీకి అనుమతించింది. ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా రాజశేఖర్ని 3 రోజుల పాటు ప్రశ్నించడానికి కోర్టు అనుమతించింది. ఆదివారం నుంచి నలుగురు నిందితులను 3 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. మిగిలిన 3 నిందితుల కస్టడీ పిటిషన్ సోమవారానికి వాయిదా వేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నలుగురు నిందితులకు నాంపల్లి కోర్టు 3 రోజుల సిట్ కస్టడీకి అనుమతించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉషా, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో మరోసారి సిట్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఏ3 మినహా మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారో A1 ప్రవీణ్, A2 రాజశేఖర్, A4 డాక్యా, A5 రాజేశ్వర్, ఈ నలుగురిని కూడా 6 రోజులు కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో భాగంగా నాంపల్లి కోర్టు 3 రోజులు మాత్రమే వీరికి గడువు ఇచ్చింది. టీఎస్పీసీ కేసులో ఇప్పటికే 4 నిందితులు కస్టడీ పొడిగిస్తున్నట్లు నాంపల్లి కోర్టు కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే ఈ 4 నిందితులు కీలక పాత్ర ఈ పేపర్ లీకేజ్ కేసులో వ్యవహరించారన్న కోణంలోనే ఈ రోజు నాంపల్లి కోర్టు నుంచి సిట్ అధికారులు ఈ నివేదిక తీసుకున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రేపు ఉదయం 10 గంటలకు ఏదైతే చెంచల్గూడలో ఉన్నటువంటి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఈ నిందితులకు వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ విచారించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మిగిలిన 3 నిందితుల కస్టడీ పిటిషన్ మాత్రము నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి రాజకీయంగా కూడా బండి సంజయ్ టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ ని అరెస్ట్ చేయాలి, అలాగే కేటీఆర్ ఇందులో వీరికి కూడా సమన్లు జారీ చేయాలన్న కోణంలో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటికే 13కు చేరాయి అరెస్టుల సంఖ్య. రాజశేఖర్ బావ అయినటువంటి ప్రశాంత్ రెడ్డి కూడా ఇందులో కీలక పాత్ర వహించారు అన్న కోణంలోనే ఇతను మహబూబ్ నగర్ జిల్లా నవాపేటలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు అనేసి ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రశాంత్ రేణుకళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ రోజు ప్రస్తుతం ఈ కేసులో ప్రతి ఒక్కరు కూడా కీలక వ్యక్తులే. ఇందులో ఏదైతే మార్క్స్ 150 ఉంటాయో ఆ మార్క్స్ అవుట్ ఆఫ్ 150 రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. 125, 130, 100 ఈ విధంగా మార్కులు తెచ్చుకుంటూ మభ్యపెడుతూ ఏదైతే 150 అవుట్ ఆఫ్ 150 వస్తే ఎక్కడ అనుమానిస్తారన్న కోణంలోనే వీరందరూ కూడా ఈ స్కామ్ చేశారన్న కోణంలోనే సిట్ అధికారులు ప్రాథమిక నిర్ధారణలో చేర్చారు. ఈ కేసులో అనేక మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న కోణంలోనే మరోసారి కస్టడీ పిటిషన్ కోరుతూ నాంపల్లి కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. శివ, రైట్ ఉషా, థ్యాంక్ యూ. పేపర్ లీక్ కేసులో టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు